దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మరి వాక్యదానంగా మార్కు సువార్త 3వ అధ్యాయం 28వ వచనం చూద్దాము. సమస్త పాపములను మనుషులు దూషణలన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడే ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభు వారు ఇక్కడ యేసుప్రభు వారు బోధిస్తూ సాతాను ఆత్మని వెళ్ళగొడుతున్నప్పుడు, అంటే దురాత్మను వెళ్ళగొడతామంటే అదొక అద్భుతం, అదొక మిరేకిల్ అనమాట. అదొక ఆశ్చర్యకరమైన విషయం. దురాత్మ వెళ్ళగొడతాం కానీ, లేకపోతే స్వస్థపరచడం కానీ, ఇవంతా అంటే ఇట్స్ ఏ సూపర్ న్యాచురల్ పవర్ అనమాట. అంటే ఎవరికి అసాధ్యం కాదు, మెడిసిన్స్తో కాదు, కానీ కేవలం నోటి మాటతో, కేవలము ఆయన నోటి ఆజ్ఞతో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ యొక్క ఏతున్నాయో ఆ యొక్క మరి కార్యాలన్నీ వారు చూసినప్పుడు ఇతను దెయ్యం పట్టినవాడు కాబట్టి దెయ్యాలను వదలగొడుతున్నాడు అని చెప్పేసి దేవదూషణ చేశారు. అంటే ఈ కాలంలో కూడా పాస్టర్స్ చాలామంది మరి స్వస్థతలు చేస్తున్నప్పుడు పాస్టర్స్ చేస్తున్నారని కాదు, కానీ మనం నేర్చుకునే విధంగా ఒక విశ్వాసాన్ని బట్టి పాస్టర్ గారు ప్రార్థించినప్పుడు కార్యాలు జరుగుతాయని మనం చూసాం. అయితే అంటే స్వస్థ అనేది ఉంది. సో పాస్టర్ గారి ప్రార్థన అయితే కావాలి అక్కడ అలాగే విశ్వాసము కావాలి, పాస్టర్ గారి ప్రార్థన కూడా అక్కడ అవసరమే ఉన్నాయి. అంటే పాస్టర్ గారి ద్వారా మరి స్వస్థతలు జరుగుతున్నట్లుగా ఉంటుంది మనకు, ఓకే. కానీ మరి అది పట్టుకుని ఇప్పుడు చాలామంది స్వస్థతలు అనేవి లేవు, స్వస్థతలని పాత ఎప్పుడో, వీళ్ళు అసలు స్వస్థత కాదు, ఇదంతా డూపు, వీళ్ళ బ్యాచ్ అంతా డూప్ బ్యాచ్ అనే విధంగా వాళ్ళు మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వారందరికీ మరి ఈ యొక్క వచనం చూసినప్పుడు భయం పుట్టాలి. ఎందుకంటే యేసు ప్రభువును కూడా మరి శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ కలిసి ఇతను దెయ్యం పట్టినవాడు, అందుకే దెయ్యాలు వదలగొడుతున్నాడు అని చెప్పేసి నింద మోపారు. అలాగే ఈ కాలంలో కూడా చాలామంది క్రైస్తవులు ఎవరైతే మరి స్వస్థతలు లేవని నమ్మేవాళ్ళు, స్వస్థలు కేవలం యేసు ప్రభు వారితో పాటు ఉన్న అపోస్తుల వరకే జరిగినవి, వారికి ఇవ్వబడింది స్వస్థవరము, మనకు స్వస్థవరం లేదనే వారందరూ ఈ ఒక వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. అలాగే రెండోది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కొన్నిసార్లు మరి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు కొంతమంది ఎగురుతారు, చప్పట్లు కొడతారు. మరి కొంతమందికి బలంగా దిగి వచ్చినప్పుడు మరి అక్కడ కింద మరి పడిపోతారు వాళ్ళు. ఆ ఆత్మ పాస్టర్ గారు చేయి పెట్టినప్పుడు ఆ ఆత్మశక్తి ద్వారా ఆ కింద పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ చాలామంది ఏమంటారంటే ఇవన్నీ కరెక్ట్ కాదు, ఇవన్నీ అంతా పిచ్చి మాటలని. కొంతమంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే పరిశుద్ధాత్మ మరియు మనం వచ్చేటప్పుడు మరి ఆరాధించేటప్పుడు కూడా చాలామంది ఎగురుతారు, గంతులు వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా డూప్ అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అలా అనే ముందు నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఎప్పుడైనా కానీ ఏ యొక్క సంఘంలో జరిగే ఆత్మీయ కార్యాలు ఏవైతే ఉంటాయి, స్వస్థతలు కానీ, లేకపోతే అద్భుతాలు కానీ, మిరకిల్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా సూపర్ న్యాచురల్ థింగ్స్ కానీ, ఏమన్నా స్పిరిచువల్ థింగ్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు అది అవునా కాదా అని చెప్పేసి వాటి మీద మనము మాట్లాడే ముందు ఈ యొక్క వచనం గుర్తు చేసుకోవాలి. ఎవరైనా కానీ దేవదూషణ ఏదైతే ఆత్మదూషణ ఏదైతే ఉందో అది ఎవరు చేసినా కానీ దేవుడు అది క్షమించడు, అది క్షమింపబడదని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అలాగే అదే కాదు, యేసు ప్రభు తర్వాత అసలు ఆయన బోధ కూడా మారిపోయింది. ఆయన అన్ని ఉపమాన రీతిగా చెప్పడం స్టార్ట్ చేశాడు. ఎందుకు ప్రభు అన్ని ఉపమాన రీతిగా అంటే, ఎందుకు ప్రభు ఉపమాన రీతిగా చెప్తున్నావు అని శిష్యులు అడిగినప్పుడు మరి 4వ అధ్యాయము 12వ వచనంలో 4వ అధ్యాయము 12వ వచనంలో 4:12 వెలుపటి నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపక నుండుటకును అన్ని ఉపమాన రీతి వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. అంటే యేసు ప్రభు వారు అంతకుముందు ఉపమాన రీతిగా ఆయన చెప్పింది లేదు. ఇక్కడి నుంచి ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పుడు ఎవరైతే శాస్త్రులు పరిశీలి ఉంటారో వారు యేసు ప్రభు వారు డైరెక్ట్గా బోధించినప్పుడు వారికి అన్నీ అర్థమవుతూ ఉన్నాయి. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని దూషించి యేసు ప్రభు వారి ఆత్మను దూషించారో వారి పాప క్షమాపణ అనేది లేకుండా పోయింది. కాబట్టి ఇంకా వారికి వాక్యం చెప్పినా కానీ ఆ పాపం అనేది క్షమాపింపబడదు అని చెప్పేసి యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు ఇక్కడ, తిరిగి పాప క్షమాపణ పొందుతారేమో నా వాక్యం విని అని చెప్పేసి వారికి ఈ యొక్క వాక్యాన్ని అందకుండా, వారికి అర్థం కాకుండా ఉపమాన రీతిగా యేసు ప్రభు వారు చెప్తున్నారంట. సో మనం కూడా మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క మరి ఆత్మీయ క్రియలను మనము హేళనపరుస్తున్నామేమో, ఇదేంటి పెద్ద చప్పట్లు కొడతారు, ఇదేంటి ఆత్మ వచ్చినట్టు చప్పట్లు కొడుతున్నారు, ఇదేంటి మరి స్వస్థలు జరుగుతున్నాయి అంటే ఏంటి, ఆత్మరాగాలు ఏదో చేయబట్టుకోగలి కింద పడిపోతున్నారంటే ఏంది వీళ్ళు, లేకపోతే గిలగిల కొట్టుకుంటున్నారంటే ఏంది అంత డ్రామా కంపెనీ లాగా ఉందని చెప్పేసి చాలామంది ఇలా అంటూ ఉంటారు. కొంతమంది ఏమో అసలు స్వస్థలే లేవు, పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వారిని ఇలా ఎవరైతే దూషణ చేస్తారో, క్రైస్తవులు దూషణ చేస్తున్నారు, బయట వాళ్ళు దూషణ చేస్తున్నారు. వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మీరు కనుక అదే విధంగా కనుక కొనసాగితే కనుక
దేవుని యొక్క వాక్యం అనేది మీకు అందకుండా దేవుడు చేస్తాడు. ఇంకెప్పటికీ మీరు దేవుడిని తెలుసుకోలేరు. ఎప్పటికీ తెలుసుకోలేని పరిస్థితి అంటే మీకు నరకానికి బర్త్ కన్ఫర్మ్ అయినట్టు అనమాట ఇంకా. సో ఆ విధంగా మీరు కనుక మార్చుకోకపోతే ఆ విషయాల్లో ఎవరైనా క్రైస్తవులైనప్పటికీ బయట ఎవరైనప్పటికీ ఇలాంటి విషయాలని మీద కామెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వాక్యం అనేది మీ దగ్గర నుంచి తీసివేయబడతాయని జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ వాక్యము దేవుడు మరి ఈరోజు మనకు అందించాడు. ఎవరిని దూషించకండి, ఏ కార్యాన్ని మరి హేళన చేయకండి. ప్రతిదీ దేవుని యొక్క ఆత్మ కొరకే అనుకోండి. జరగనివ్వండి, దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ వాళ్ళు చేసే తప్పు నిజమో పెయిడ్ ఆర్టిస్టులు అయితే వాళ్ళు చేయాల్సిన దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. కానీ వారిని చూసి మనం మరి హేళనగా మాట్లాడి చేస్తే కనుక ఒకవేళ అది నిజంగా పవిత్ర ఆత్మ యొక్క కార్యం అయితే కనుక మనకి పాపం అంటుకుంటుంది. ఆ పాపం ఎలాంటి పాపం అంటే మనకి తరతరాలు ఉండిపోయే పాపం. మనకు వాక్యం కూడా కట్ చేయబడుతుంది, మనకు వాక్యం అందకుండా అయిపోతుంది అప్పటి నుంచి. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఇప్పటివరకు ఏమైనా చేసినట్లయితే ప్రార్థన చేయండి, దేవుని క్షమించమని అడగండి. దేవుడికి చిన్న వాక్యం దీవించుగాక. ఆమేన్.